హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెంబర్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఈజీగా షార్ట్ ట్రిక్స్ యూస్ చేసి ఎలా చేయాలని తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 4+44+ ఇలా ఒక నెంబర్ అనేది కంటిన్యూ సిరీస్ కంటిన్యూ అవుతుంటే కనుక ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఎంతవరకు కంటిన్యూ అయింది? 1 2 3 4 5. ఓకే, n అనేది 5 కింద తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని తీసుకొని ఇంటూ చేసి ఎంతవరకు అయింది? 5 వరకు. కాబట్టి 1 2 3 4 5. ఓకే, ఇలాగా ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 5 20, 4 4 16, 16కి 2 కలిపితే 18, 4 3 12, 12కి 1 కలిపితే 13, 1 ఉంది, 4 2 8, 8 + 1 9, 4 1 4. ఓకే, ఇలా ఏంటంటే మనం ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంది, ఇంకా పెద్దవి వచ్చినప్పుడు వీటిని ఎడిషన్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే అవన్నీ కింద రాసుకొని వాటిని యాడ్ చేయడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది కదా. సో అందుకని మనం ఇలా ఎంతవరకు అయితే ఇచ్చారో ఆ నెంబర్ వరకు తీసుకొని ఆ నెంబర్స్ వరకు మనం కంటిన్యూ చేస్తే మల్టిప్లై ఏ నెంబర్తో అయితే ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలంతే. సో ఇలా అయితే ఈజీగా మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, వాటి ద్వారా ఇంకో చూద్దాం. ఇక్కడ 7తో ఉంది కాబట్టి 7 వేసాను, ఇంటూ చేసాం. n అనేది ఎంతవరకు అయింది? 1 2 3 4 5 6. ఓకే, n = 6. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, 7 6 42, 4 పక్కన వేస్తున్నాను. 7 5 35, 35 + 4 39, 3 ఉంది. 7 4 28, 28 + 3 31, 3. 7 3 21, 21 + 3 24, 7 2 14, 14 + 2 16, 7 1 7, 7 + 1 8. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా ఈజీగా ఇలాంటి సమ్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇలా ఎంత పెద్ద నెంబర్నైనా ఇలా ఈజీగా చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ 3.3 ఇలా డెసిమల్స్లో కలిపి కూడా వచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం లెఫ్ట్ రైట్ కింద తీసుకుందాం. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో n = 4. ఇటు సైడ్ కూడా 4 ఉన్నాయి. లెఫ్ట్ ఏమో 4, రైట్ 4. ఓకే, ఏ నెంబర్ ఉంది? లెఫ్ట్ సైడ్ 3 కాబట్టి 3తో చేస్తున్నాం. ఇంటూ ఎంతవరకు ఉన్నాయి? 4 వరకు ఉన్నాయి కాబట్టి 1 2 3 4 వేసాను. 3 4 12, 3 3 9, 9 + 1 10, 3 2 6, 6 + 1 7, 3 1 3. ఓకే, అలాగే రైట్ సైడ్ ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరే వేస్తాము. అలాగే 4 వరకు ఉంది కదా, సో మనం రివర్స్లో వేయాలి. ఎందుకంటే డెసిమల్స్తో తీసుకుంటున్నాం కాబట్టి 4 3 2 1. ఓకే, ఇలా వేయాలి, రివర్స్లో తీసుకోవాలి నెంబర్స్ని. అదే 5 అయితే 5 4 3 2 1. ఓకే, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 3 7 0 2 పాయింట్. మనకి n అనేది ఎంత నెంబర్ అయితే ఉందో అన్ని నెంబర్స్ వరకు మాత్రమే బ్యాక్ సైడ్ నుంచి రాయాలి. మిగిలిన నెంబర్స్ ముందు దానికి యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 4 డిజిట్స్ వరకు తీసుకుంటే 2 9 6 3 ఉంది. ఈ 1 ఉంది కదా, సో ముందు దానికి యాడ్ చేసుకోవాలి. అప్పుడు 3 7 0 3.2963 అవుతుంది. సో ఇలా మనం ఈజీగా ఇలాంటి సమ్స్ని ఈజీగా చేయొచ్చు. అలాగే డిఫరెంట్గా ఇటు కూడా డిఫరెంట్గా అడిగితే ఎలా చేయాలనేది కూడా చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ రైట్ కింద మళ్ళీ సేమ్ అలాగే తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత 7 కాబట్టి మనకి 7 ఎన్ని వచ్చే డిజిట్స్? n = 1 2 3 4 5 వచ్చాయి. అందుకని 5 తీసుకున్నాం. ఇవి కూడా 5 ఉన్నాయి కాబట్టి 5 కింద తీసుకున్నాం. మనం లెఫ్ట్ సైడ్ కాబట్టి రాస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్న 1 2 3 4 5. ఓకే, అలాగే రైట్ సైడ్ 5తో ఉంది కాబట్టి 5 నుంచి తీసుకోవాలి కదా, 5 4 3 2 1. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇక్కడ 7 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయాలి. 7 5 35, 7 4 28, 28 + 3 31. సేమ్ మనం 7కి ఆల్రెడీ తీసుకున్నాను కదా, సో కాకపోతే ఇంకా లాంగ్ అయింది కదా, మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. 7 4 28, 28 + 3 31, మళ్ళీ 3 ఉంది. 7 3 21, 21 + 3 24 అవుతుంది. 7 2
14, 14 plus 2 16, 7 1 7, 7 plus 1 8. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ కూడా మనం మల్టిప్లై చేయాలి. 5 1 5, 5 2 10, 5 3 15, 15 plus 1 16, 5 4 20, 20 plus 1 21, 5 5 25, 25 plus 2 27 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? 8 6 4 1 5 పాయింట్, మనకి 5 digits వరకు తీసుకోవాలి, లాస్ట్ నుంచి రావాలి. ఓకే, ముందు దాన్ని ఇంకెన్ని ఉంటే అవన్నీ కూడా ముందు దానికి యాడ్ చేసుకోవాలి. 71605. ఓకే, 8 6 4 1 5 plus 2 7 పాయింట్ పెట్టి ఏముందో మొత్తం అది యాజ్ డిస్గా రాయాలి. 71605. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇలా మనం ఏంటంటే ఇలాంటి సమ్స్ని ఈజీగా మనం చేయొచ్చు. ఇంత పెద్దవి యాడింగ్ చేయాలన్నా కూడా టైం పడుతుంది కాబట్టి ఇలా జస్ట్ మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవడమే. ఓకే, ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ 8 ఇలాంటి సిరీస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ సింగిల్ డిజిట్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటివన్నీ పక్కన రాసుకోవాలి. 8 + 4 - 2 + 4 - 2 -3. ఓకే, ఇవన్నీ తీసాం. ఇలా బ్రాకెట్లో పెట్టి ప్లస్ వేసి 1/3 2/7 -1/3 + 3/4 -2/7 -3/4. సేమ్ నేను ఏం చేశానంటే సెపరేట్ చేశాను, రెండింటిని చేయొచ్చు. సో ఇలా ఏంటంటే మనం ఇలా సెపరేట్ చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేయడం అనేది అవుతుంది. ఇక్కడ -2 -2 కలిపితే -4 అవుతుంది. -4 + 4 క్యాన్సిల్ అయింది. ఓకే, +4 నుంచి -3 తీస్తే +1 అవుతుంది. అప్పుడు 8 + 1 9 అవుతుంది. ఇక్కడ 9 అయితే మిగిలింది. ఓకే, ఇక్కడ 1/3 ఉంది, -1/3 ఉంది. సో క్యాన్సిల్ అవుతాయి. +2/7 -2/7 క్యాన్సిల్ అవుతాయి. +3/4 -3/4 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత అవుతుంది? మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఇది 0 అవుతుంది. సో ఇది ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 9 + 0 అంటే 9 అవుతుంది. సో ఇలా ఈజీగా మనం ఇలాంటి సమ్స్ని సెపరేట్ చేసుకొని చేయడం ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటివి కష్టంగా ఉంటాయి అనుకుంటారు కానీ చాలా ఈజీగా ఉంటాయి. సో ఒక్కసారి చూడండి. అలాగే ఇంకొక ప్యాటర్న్ చెప్పాను. ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ అయింది. సో ఇక్కడ అన్ని ప్లస్లు వచ్చాయి కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. 8 + 2 + 3 + 6 + 3 + 4. ఓకే, ఇలా సెపరేట్ చేశాను సింగిల్ డిజిట్స్ అని. అలాగే ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా పక్కన సెపరేట్ చేద్దాం. 1/3 1/4 2/3 3/4 +5/7 +2/7. ఓకే, ఇట్లా చేసిన తర్వాత ముందు దీన్ని యాడ్ చేద్దాం. 8 + 2 10, 10 + 3 13, 13 + 3 19, 19 + 3 22, 22 + 4 26 ప్లస్ 1/3 2/3 కలిపితే కింద రెండు సేమ్ ఉన్నాయి. సో 1 + 2 3, 3/3 అవుతుంది. 3/3 అంటే 1 టైం అవుతుంది. ఓకే, ఇప్పుడు 1/4 3/4, 3 + 1 4 అవుతుంది. 4/4 మళ్ళీ క్యాన్సిల్ అయితే 1 టైం అవుతుంది. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ 5/7 2/7 ఉంది. కింద రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ 5 + 2 కలిపితే 7 అవుతుంది. సో 7/7 ఇది కూడా క్యాన్సిల్ అయితే 1 టైం అయింది. సో 1 + 1 + 1 అంటే 3 అవుతుంది. 26కి 3 కలిపితే 29. సో ఇలాంటి సమ్స్ ఏంటంటే ఇలా ఈజీగా మనం సెపరేట్ చేసుకొని చేయొచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ 1/3 2/3 ఉన్నాయి. రెండింటిని పైన యాడ్ చేస్తే 1 + 2 అంటే 3 అవుతుంది. 3/3 అంటే క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అలా ప్రతిదీ కూడా 1 వచ్చాయి. సో ఈ అన్నిటిని కూడా మనం యాడ్ చేయగా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 29. సో ఇలాంటి సమ్స్ ఇలా ఈజీగా అనేది చేయొచ్చు మనం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.